మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేత్యో వదేత్ తస్స నిస్సరతే వాణి జహ్నుగజ్ఞా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. లలితాసహస్రనామాల్లో ముఖ్యంగా మనము ఒక్కొక్క నామానికి అర్థము తెలుసుకుంటూ భక్తి శ్రద్ధలతో ఆ నామం పలుకుతున్నంతసేపు అమ్మవారు నామరూపంలో ఉంది అనేటువంటి భావనతో చేస్తూ ఉండాలి. అదేవిధంగా ఇవాళ నామం కనుక తీసుకున్నట్లయితే పశులోక భయంకరి అనేటువంటి నామం 482వ నామం. పశులోక భయంకరి అంటే కేవలం పశువులు కానండి అంటే అలా కాదు, మనము కూడా ఒక రకమైనటువంటి పాశములతో బంధించే ఉంటాం. పశువు అంటే కేవలం 4 కాళ్ళ మీద తిరిగేటువంటి ఈ గోవులు, మేకలు ఇవనే కాదు అక్కడ అర్థం. పాశములతో బంధించేటువంటి ఏ జీవైనా సరే పశువే, గుర్తుపెట్టుకోండి. మనము అనేకమైనటువంటి పాశములతో బంధించున్నాం. రాగము, ద్వేషము, కోరికలు, అవి ఇవి. ఆ యొక్క పాశములతో బంధించినటువంటి ఆ యొక్క లోకానికి భయంకరి అంటే అమ్మవారిని కనుక మనం ఆరాధించినట్లయితే మనకు ఆ పాశాలన్నీ కూడా తొలగిపోతాయి అనేటువంటిది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. అలాగే అమృతాది మహాశక్తి సంహృత అనేటువంటి నామం. ఈ నామం కనుక చూసుకున్నట్లయితే అమృతాది మొదలైన మహాశక్తుల చేత అమృతాది మొదలైనటువంటి మహాశక్తుల చేత పరవేష్టి చేయించుకుంటున్నటువంటిది అమ్మవారు అనేటువంటి అర్థం. అదేవిధంగా డాకినీశ్వరి. ఈ డాకిని అనేటువంటిది ఎవరు అంటే విశుద్ధ చక్రంలో ఉంటుందండి డాకిని. ఆ డాకినీశ్వరి అంటే అమ్మవారి యొక్క శక్తి డాకిని అనేటువంటి పేరుతో ఇక్కడ ఉంటుంది విశుద్ధ చక్రంలో. ఈ డాకిని ఓం డాకినీశ్వరి అనేటువంటి నామస్మరణ కనుక చేసినట్లయితే మనకు కలిగేటువంటి ఫలితాలు ఏంటో చెప్తాను చూడండి. మనిషి యొక్క మాట తీరులో చాలా చేంజ్ వస్తుంది. మనిషి యొక్క ఫైనాన్షియల్ స్టేటస్లో చాలా చేంజ్ వస్తుంది. ఒక వ్యక్తి ఒక విషయం మాట్లాడేటప్పుడు ఏ సందర్భంలో ఎక్కడ ఎలా మాట్లాడాలనేటువంటి శక్తిని పెంచుతుంది ఈ యొక్క అమ్మవారి యొక్క ఆరాధన అనేటువంటిది. అదేవిధంగా సహజంగా కూడా మనకి ఉత్తర దిశలో ఏదైనా ఇంట్లో దోషం ఉన్నా కూడా ఉత్తర దిశలో ఉండేటువంటి దోషాలు కూడా తగ్గడం జరుగుతాయి. అదేవిధంగా అనాహాబ్ధ నిలయ అంటే అనాహతా చక్రమునందు ఉన్నది అమ్మవారు. ఇక్కడ ఏంటంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఒక్కొక్క చక్రంలో మనకి షట్చక్రాలు అంటారు. షట్చక్రము, సహస్రారం అంటూ ఉంటారు. ఒక్కొక్క చక్రమునందు అమ్మవారు ఒక్కొక్క రూపంలో ఉంది. అంటే ఈ శరీరం మొత్తం ఎలా నడుస్తుంది అంటే అమ్మవారి యొక్క శక్తి లోపల ఒక్కొక్క రూపంలో ఉండి నడిపిస్తుంది. ఆ శక్తి పోయినాడు ఏమవుతుంది, బాడీ అంతా మామూలుగానే ఉంటుంది, కానీ మనిషి లేడండి అంటూ ఉన్నాం. ఏమిటండి బాడీ ఉంది కదా, కళ్ళు ఉన్నాయి, నోరు ఉన్నాయి, ముక్కు ఉన్నాయి, ఆర్గన్స్ అన్నీ ఉన్నాయి కదండి. ఆర్గన్స్ పనిచేయడం వల్లే మనిషి మరి బ్రతుకుతున్నాడు కదా, మరి ఆర్గన్స్ ఎందుకు ఆగిపోయాయి? ఎలా అయితే ఒక బల్బు వెలుగుతుంది, కానీ ఆ బల్బు వెలగడానికి వెనకాతలు ఉండేటువంటి పవర్ ఎలా అయితే అవసరమో ఈ ఆర్గన్స్ అన్నీ ఉన్నా కూడా ఈ షట్చక్రాల్లో మన కంటికి కనబడకుండా ఉండేటువంటి షట్చక్రాలు ద్వారా ప్రతి దానికి కూడా దానికి సంబంధించిన ఎనర్జీ వెళ్తూ ఉంది. ఆ ఎనర్జీ వెళ్తున్నంత కాలము మనిషి జీవించుంటున్నాడు. ఇది మనం అర్థం చేసుకోవాలి. అదేవిధంగా శ్యామాభ అంటే నలుపు రంగుతో ఉండేటువంటి అమ్మవారి పేరును శ్యామాభ. మరీ నలుపు అని కూడా కాదు, ఒక రకమైనటువంటి నలుపు రంగుతో ఒక రకమైన కొంచెం మనకి చూడండి శ్యామల అమ్మవారి యొక్క వర్ణం ఉంటుంది చూసారు, కొంచెం బూడిద, కొంచెం గ్రీనిష్ కలర్గా ఉండేటువంటిది ఆ యొక్క రంగులో కూడా ఉంది అమ్మవారు. అదేవిధంగా వదనద్వయ అనేటువంటి నామం కూడా ఉంది అమ్మవారి నామాల్లో. ఈ యొక్క నామం 487వ నామము. అనాహత చక్రస్థాన దేవత. అనాహత చక్రం ఉంటుంది కదా మనకి, ఆ యొక్క దేవత అనమాట వదనద్వయ. ఈ యొక్క నామాన్ని ఎవరైనా సరే స్మరించుకుంటూ ఉంటే వాళ్ళ లైఫ్లో పూర్వజన్మల్లో చేసినటువంటి కర్మల ద్వారా ఏదైతే అనుభవిస్తున్నారో ఆ యొక్క ఇబ్బంది ఏదైతే పడుతున్నారో ఆ యొక్క కర్మ ఏదైతే ఉంటుందో ఖచ్చితంగా తొలగిపోవడం జరుగుతుంది. ఇక్కడ మీకు కావాల్సింది ఏమిటంటే ఈ యొక్క నామాలు మనం చెప్పుకుంటూ ఉన్నాం, దీనివల్ల ఇది పోతుంది, దానివల్ల ఇది పోతుంది అని చెప్తూ ఉన్నాను, మీరు వింటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇవి వినడము చెప్పడము ఒక ఎత్తు అయితే దీన్ని మనం ఎంత సీరియస్గా తీసుకుంటున్నాము,
ఎంత నిష్టగా దీన్ని పాటిస్తున్నాము, ఎంత నమ్మకంగా దీన్ని చేస్తున్నాము అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం. మనకి వాస్తులో కానీ జ్యోతిష్ శాస్త్రంలో కానీ జాతచక్రం ఏం చెప్తుంది? నువ్వు పూర్వజన్మలో ఈ కర్మ చేశావు, ఈ కర్మ చేసినందుకు నీకు ఈ రూపంలో ఈ కర్మ నిన్ను వెంటాడుతుంది, దీన్ని నువ్వు తగ్గించుకోవాలంటే ఈ ప్రకృతి రూపంలో ఉండేటువంటి అమ్మవారిని లలితా సహస్రనామాల్లో ఒక్కొక్క నామం పరంగా చెప్పడం జరిగింది వసిన్యాది వాగ్దేవతలు. ఆ ఒక్కొక్క నామాన్ని నువ్వు చేస్తూ అమ్మవారిని అర్థం చేసుకుంటూ ఉన్నట్లయితే అది దగ్ధమైపోతుంది. ఒక దీపం దగ్గర ఉండేటువంటి వ్యక్తి, దీపం దగ్గరకు ఒక మనిషి వస్తున్నాడు అనుకోండి, అలాగా చీకటి ఆటోమేటిక్గా ఎలా అయితే తొలగిపోతుందో ఆ వ్యక్తి దగ్గర ఉన్న చీకటి, ఆ రకంగా మనకు ఉండేటువంటి కర్మ తొలగిపోతుంది. ఈ కర్మ అనేటువంటిది ఒక్కొక్కసారి వాస్తు రూపంలో మనల్ని వెంటాడుతుంది. వాస్తు రూపంలో ఉండేటువంటి దోషం రూపంలో ఒక్కోసారి మనం చేసేటువంటి పనులు, మనం తీసుకునే నిర్ణయాలు, మనం పూర్వజన్మలో చేసిన కర్మల వల్ల మనకు వెంటాడుతుంది. వాటన్నిటికీ కూడా లలిత అమ్మవారి యొక్క ఆరాధన, లలితా సహస్రనామాలే శరణ్యము. శ్రీమాత్రే నమః.